Welcome to our channel, Pullapanthula Ramamurthy, World Teacher. I am not World Teacher. World Teachers are Rabindranath Tagore, Swami Vivekananda, Ramakrishna Paramahamsa, Chilelamudu Ammavaru, Kanyaka Parameswari, Sadguru Subramanyam, texters are all World Teacher. I am teacher in only Palnadu district at Vinukonda. That's all. శివుడే మానవ రూపంలో తయారై దీక్షను పూనారు. ఆయనే శివ దీక్షుడు. మణికంఠ అయ్యప్పే మానవ రూపాన్ని ఎత్తి దీక్ష పూనాడు. వాళ్ళే అయ్యప్పలు. అంటే వీళ్ళు దీక్షలో ఉన్నంతకాలం కూడా సాక్షాత్ శివస్వరూపులే. ఆ మణికంఠ కూడా శివస్వరూపుడే. వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఒక 2 నిమిషాలు చెప్పుకుంటున్నాం. ఇది నా అదృష్టం, వినేటువంటి మీ అదృష్టం కూడా. ఈ మణికంఠ శివుడి యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళకి మానసిక శారీరక ఇబ్బందులు అనేటువంటి ఉండవు అనేటువంటిది నిస్సందేహం. నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి ఒక వ్యక్తి కలగన్నాడు, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో కొన్నిటిని చూశాడు. తెల్లవారిన తర్వాత వాటన్నిటినీ కూడా తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని ప్రాణం పోసాడు. ఆ బొమ్మలతోటి ఆయనే ఆడుకున్నాడు. కొన్ని విసుగు పుట్టింది. కొన్ని బొమ్మల్ని అవతలిసిరాడు. దాన్నే మనం మరణం అని అంటాం. కాబట్టి శివభక్తులకి, శివదీక్షాపరులకి, అయ్యప్ప దీక్షాపరులకి నిర్భయత్వం, మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. సర్పాలను కూడా దైవ స్వరూపంగా చూస్తారు వాళ్ళు దీక్షలో ఉన్నంత వరకు ప్రతి స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తారు. పురుషుణ్ణి శివస్వరూపం అయ్యప్పలుగా చూస్తారు. అటువంటి శివదీక్ష, అయ్యప్ప దీక్షాపరులు సాక్షాత్ భగవత్ స్వరూపులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు దీక్ష తీసుకోవటం కాదు, వీళ్ళు దీక్ష తీసుకుంటున్నారు అనుకుంటున్నాం. జీవుడి దీక్ష తీసుకోవటం కాదు, దేవుడే జీవావతారం ఎత్తి ఆ దీక్షలు తీసుకున్నాడు. కాబట్టి జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ముఖ్యంగా అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాడికి శివుడు అంటే ఇష్టం, శివభక్తులు ఎక్కువ. కారణం ఏంటి అంటే మిగిలినటువంటి దేవతలను పూజించాలి అంటే మనం కొంత ధనం ఖర్చు పెట్టాలి. కానీ ఆయన్ని పూజించడానికి ఏం అవసరం లే. నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ఒక చెంపెడు నీళ్లు పోస్తేనే ఆనందపడి నీకేం కావాలి అని అడుగుతాడు. ఇంకా నీ కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఒకే ఒక్క దేవుడు ఒక్క మహాశివుడే. ఆ సంగతి తెలియక చాలామంది నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు నీ దేవుడు కాదు, నువ్వే దేవుడివి. నీవే దేవుడు అయ్యండి నా దేవుడు గొప్ప అంటున్నారు కొంతమంది మత ఛాందసులు. నీ దేవుడు వేరే లేదు, నీలోనే దైవత్వం ఉంది. ఆ దైవత్వం తెలుసుకునేంత వరకు నువ్వు పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేయాలి. తెలుసుకునేంత వరకు కూడా చేయాలి, తప్పదు. ఈ శివుడు ఎలాంటి వాడు అంటే చెప్తున్నాడు. బ్రహ్మ విష్ణువులకి ఇద్దరికి కూడా పోటీ వచ్చింది. నేను గొప్ప అనుకున్నారు. ఇద్దరి మధ్యలో శివలింగం వచ్చింది. ఆది అంతా తెలుసుకోలేకపోయారు. అందుకే శివుడు, పరమశివుడు ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనసం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్సియం బ్రహ్మాండ వ్యాప్త దేహాభస్తహిమరుచ భాసమానా భుజంగై కంఠే కారాకబర్ధా కలిత కలసులా చంద కోదండహస్తా ప్రక్షా రుద్రాక్షమాల సులలితోపుష శాంభవ మూర్తిభేద రుద్రాశ్రీ రుద్రశక్త ప్రకటిత విభవ నఃప్రయచ్చంత సౌఖ్యం అని శివుడికి కొంచెం నెత్తి నీళ్లు పోస్తేనే ఆనందపడి అందరి కోరికలు తీర్చేటువంటి వాడు పరమేశ్వరుడి. పైగా ఆయనకి ఇంకో గొప్పతనం కూడా ఉంది, ఎవరికి లేదు, ఆయనకే ఉంది గొప్పతనం. అదేంటి అంటే దుర్మార్గులకు కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడే. దుష్టులకు కూడా, దుష్టులు భ్రష్టులు శివుడి శిష్టులో శిశువులే అవుతారు. ఏదో తెలియక చేసేయాలి అనుకుంటారన్నమాట ఆయన. అందుకని భ్రష్టులకి, దుష్టులకి
సన్యాసులకి క్యారెక్టర్ లెస్ లేనటువంటి వాళ్ళకు కూడా మోక్షాన్నిచ్చి ప్రసాదించేది అంటే ఒక్క పరమశివుడే. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం. బ్రహ్మ వేరు విష్ణు వేరు కాదు, మొత్తం ఆయనే. పుట్టించేటువంటి వాడు ఆయనే, ఒక భావాన్ని పెంచేటువంటి వాడు ఆయనే, చివరికి ఇసుగు పుడితే లయం చేసేటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి శివుడు అంటే భయము భక్తి రెండూ ఉన్నాయి అన్ని జ్యోతుల వాళ్ళకి. ఇష్టం వచ్చినట్లయితే తన నెత్తినే పెట్టుకుంటాడు. భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చింది గంగ, ఆమె నెత్తినే పెట్టుకున్నాడు. ఆమె నెత్తిని ఇంకొక ఆయన ఉంచేవాడు భక్తుల్ని, భక్త కన్నప్ప. ముందు కన్నప్పని చూసిన తర్వాతే శివుడిని చూస్తారు శ్రీకాళహస్తిలో. అది ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి శివభక్తులు సాక్షాత్ శివస్వరూపులే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ హరిహరులకు జన్మించినటువంటి వాడే ఈ మణికంఠ అయ్యప్ప స్వామి. హరిహరులు జన్మించినటువంటి వాడు. ఆ మహిషి అనేటువంటి రాక్షసికి వరాలున్నాయి. ఏ వరం కోరింది? నన్ను ఎవరు కూడా చంపకూడదు, మగవాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళ చేతలో నేను జన్మించాలి. అది జరిగిందన్నమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపాన్ని ధరించాడు, నర్తకీ రూపాన్ని భస్మాసురుని నాశనం చేయటానికి. వాడి నెత్తున్నే వాడి చేపెట్టి నశించేట్టు చేశాడు శ్రీ మహావిష్ణువు. అంటే ఏంటి? పైకేమో స్త్రీ రూపం, లోపల పురుష రూపం శ్రీ మహావిష్ణువు. ఆ సమయంలో శివుడు ఆయన్ని చూశాడు. వాళ్ళిద్దరి ద్వారా వచ్చినటువంటి వాడే ఆ మణికంఠ అయ్యప్ప స్వామి. శబరిమలలో అడవులలో ఉన్న పాపం పిల్లవాడు. ఆ రాజ్యాన్ని పరిపాలన పందల రాజు, ఆయనకి పిల్లలు లేరు పాపం. ఆయన తిరుగుతున్నాడు.